దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తనని యాత్రా కీర్తన అని చెప్పారు. ఏ కీర్తన అంటే ఇది యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తనలు అంటే ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉండే ప్రజలందరూ సంవత్సరానికి 3 సార్లు పురుషులు, స్త్రీలు, కుటుంబం అంతా కలిపి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళందరూ సంవత్సరానికి 3 పండుగలు ముఖ్యమైన వాళ్ళకి ఆ 3 పండుగలు ఉండేటువంటి రోజున ఖచ్చితంగా యెరూషలేము దగ్గరికి రావాలి. అలా యెరూషలేమునికి ప్రయాణం చేసి దారిలో ఆ రోజుల్లో బస్సులు, ట్రైన్లు, విమానాలు లేవు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే గాడిదల మీద వచ్చేవాళ్ళు, లేదంటే కాలినడకన వచ్చేవాళ్ళు. అలా వాహనాలు లేనటువంటి రోజుల్లో జనాలు గుంపులు గుంపులుగా కూడి నడుచుకుంటూ యెరూషలేము యాత్ర చేసేవాళ్ళు. అలా యెరూషలేము యాత్ర చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దారిలో పాడుకుంటూ వెళ్ళేవాళ్ళంట పాటలు. అలా దారిలో పాడుకోవడానికి రాసినటువంటి పాటల్ని, కీర్తనల్ని యాత్రా కీర్తనలు అని అంటారు. ఈ యాత్రా కీర్తనలో భక్తులైనటువంటి దావీదు గారు ఈ మాటని ఇలా వచిస్తూ ఉన్నాడు. ఒకటి ఆలోచించండి, దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశారో నాకు తెలియదు. అంటే ఆయన ఏ వయసులో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎక్కడి నుంచి రాశాడు అనేది మాత్రం చెప్పగలను. యెరూషలేములో లేడు ఈయన, ఎక్కడో బయట వేరే ఊర్లో ఉన్నాడు. వేరే ఊరు నుంచి రావాలి ఆయన. అక్కడి నుంచి వచ్చేటప్పుడు తన స్నేహితులందరితో కలిసి వస్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళందరూ కలుసుకుంటూ పాడుకుంటూ రావడానికి రాసినటువంటి కీర్తన ఇది. ఆయన అంటున్నాడు, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ఎవరంటే సహోదరులు అంటే? సహోదరులు అంటే చెప్పండి. సహోదరులు అంటే ఏమన్నా? అన్నదమ్ములు. తెలుగు భాషకి ప్రత్యేకత అదేంటంటే దాన్ని విడదీస్తే, ఆ పదాన్ని విడదీస్తే చాలా లోతైనటువంటి అర్థం. సహ ప్లస్ ఉదరులు, సహోదరులు. ఏ సంధి ఇది? గుణసంధి. ఆ ప్లస్ ఓ గుణసంధి. ఇదేంటి తెలుగు కార్యక్రమం ఇది అనుకుంటున్నారా? లేదు. సహ అంటే తోటివారు. ఉదరులు అంటే, ఉదరం అంటే గర్భము, కడుపు. ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వారు సహోదరులు. అందుకని తెలుగు భాష యొక్క విశిష్టత, తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనం. సహోదరులు అనగా ఒకే కడుపులో నుంచి బయటికి వచ్చినటువంటి వారు, ఒకే చోట నివసించేవారు, ఒక దగ్గర నుంచే బయలువెడలి లోకంలో ఉన్నటువంటి వారు అని అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళు వాక్యంలో చెప్తూ ఉన్నారు, సహోదరులు ఏం కలిగి ఉండాలంట? ఐక్యత కలిగి నివసించాలి అంటాడు. సహోదరుడు ఐక్యత కలిగి. ఇదే ఈ సహోదరుల ఐక్యత అనేది అప్పుడప్పుడు కనబడిపోయేది కాదు. ఫ్రెండ్స్లో కలిసినట్టుగా వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి, హలో బాగున్నారా, ఎట్లున్నారు, మీ అమ్మ బాగుందా, మీ నాయన బాగున్నాడా, మీ అన్నదమ్ములు బాగున్నారా అని చెప్పుకోవడం కాదు. హాయ్ బాయ్ వ్యవహారం కాదు సహోదరత్వం అంటే. సహోదరులు కలిసి ఎలా ఉండాలంట? నివసించాలంట. హల్లెలూయా. సహోదరులు కలిసి ఏం చేయాలంట? నివసించాలి. నివసించాలంటే కలిసే ఉండాలి, కలిసే జీవించాలి. వాళ్ళ జీవితకాలం అంతా కలిసే ఉండవలసినటువంటి వారు. అందుకనే సహోదరులు అని వాళ్ళకి పేరు. వాక్యంలో దేవుడు అంటున్నాడు, సహోదరులు ఏం కలిగి ఉండాలంట? ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఏమవుతుందంట? మేలు కలుగుతుంది. రెండవదంట, చూడటానికి చాలా బాగుంటుందంట, మనోహరంగా ఉంటుంది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా,
ఈ మాటని ఆయన ఎందుకు చెప్పాడంటే వివిధ వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు జనాలు యెరూషలేముకి వెళ్ళడానికి. దారిలో అందరూ కలుసుకుంటూ వెళ్తూ ఉంటారు. కలుసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం కలిగి ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరము సహోదరులము, యేసుక్రీస్తు అనబడినటువంటి ఒకే వ్యక్తి యొక్క రక్తములో కడగబడినటువంటి వారము, రక్త సంబంధముగా ఉన్నాము. మనమందరము అంట ఐక్యత కలిగి నివసించేటువంటి వారముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఈ రోజున ఒక ఊర్లో ఉంటున్నాం, ఒకే గ్రామంలో ఉంటూ ఉన్నాం, కానీ ఒకే సంఘంలో కూర్చోలేకపోతున్నాం. కానీ పేరుకి మనం అందరము ఎవరమంట? క్రైస్తవులము. పేరుకి మనం అందరం ఎవరివి? క్రైస్తవులు. కానీ ఎక్కడ ఉండలేకపోతున్నాం? ఒకే మందిరంలో కూర్చోలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు. ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ మూలను దాక్కున్నా సరే అందరూ ఎక్కడికి రావాలంట? యెరూషలేములోనికి పస్కా పండుగ రోజున ఖచ్చితంగా వచ్చి దేవుని ఆరాధించాల్సిందే. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎవరై ఉన్నారంట? సహోదరులై ఉన్నారు. వాళ్ళందరూ ఒకే చోట దేవుని ఆరాధించవలసినటువంటి వారు. వేరు వేరు చోట్లకి వెళ్ళడానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుని యొక్క వాక్యం అర్థం కానటువంటి వాళ్ళు, వాక్యానికి లోబడడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు తమ ఇష్టానుసారంగా ఎలాగైనా బ్రతుకుతారేమో. కానీ దేవుని వాక్యమును వింటున్నటువంటి మనం, అర్థం చేసుకుంటున్నటువంటి మనం మాత్రము ఎట్లా పడితే అట్లా జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే మనలందరినీ బంధించి ఉంచేటువంటి ఒకే ఒక సాధనం ఏంటంట? దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరము దేవుని వాక్యము చేత బంధించబడి ఉన్నాం. దేవుని ఆత్మ చేత బంధించబడి ఉన్నాం. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారమై ఉన్నాం. మనమందరము ఎవరమై ఉన్నామంట? సహోదరులమై ఉన్నాము. వాక్యం తెలియజేస్తుంది మనమందరము ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? ఇప్పుడు మీలో ఎంతమంది ఐక్యత కలిగి ఉన్నారు సహోదరులతో? ఎంతమంది అందరి సహోదరులతోనూ నేను ఐక్యత కలిగి ఉన్నాను అని ఎంతమందిని చెప్పుకోగలుగుతూ ఉన్నాం? ఐక్యత మనలో లోపించడానికి కారణాలేంటి? ఇవన్నీ సెకండ్ పార్ట్, రెండవ భాగంలో వీటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. కానీ అసలు ఐక్యత అంటే ఏంటి? ఐక్యత అంటే ఏంటి? దాన్ని మనం ఇవాళ ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత దేవుని చిత్తమై సమయం ఉంటే మిగిలినటువంటి భాగంలోనికి వెళ్దాం. లేకపోతే ఈ వాక్య ధ్యానం ఈ వారానికి ఇక్కడనే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, ఐక్యతకి సాదృశ్యంగా దావీదు భక్తుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. ఐక్యత అనేది అది అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? సహోదరుల ఐక్యత, అదే కదా. ఇప్పుడు మరలా ఒకసారి 1, 2 చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ ఐక్యత అనేది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హల్లెలూయా. ఎవరంట ఉదాహరణ? ఏ ఉదాహరణ చెప్తున్నాడు దైవజనుడు దానికి? అహరోను మీద పోయబడిన పరిమళ తైలము. అదే ఐక్యతకి సాదృశ్యం. ఇవాళ దాని గురించి మనం నేర్చుకుందాం. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాఠం. బహుశా మన సంఘంలో నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఒక రోజున ఒక యవనస్తుల కూడికలో దీని గురించి మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. చాలా చక్కటి వర్తమానం, అనేకుల హృదయాలు కదిలించబడ్డాయి. ఆ రోజున అనేక మంది యవనస్తులు తమ జీవితాలని దేవుని ఎదుట సమర్పించుకొని మారు మనసులోనికి నడిపించబడ్డారు. కనుక ఖచ్చితంగా మన సంఘంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని, దేవుడు నడిపిస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, పరిమళ
తైలము అనే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ పరిమళ తైలాన్ని గురించి దేవుని వాక్యంలో ఎక్కడ రాయబడి ఉందో ఒకసారి మనం చదువుకుందాం. దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళ నిర్గమాకాండము 27వ అధ్యాయము  ఇక్కడ ఒక నూనె గురించి తైలం గురించి రాయబడి ఉంది. దాన్ని చదువుదాం. ఆ తర్వాత నేను మరి ఒక దాని గురించి నేను మీకు చెప్తాను. 20-21 వచనాలు చదువుతాను. దీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె దేవలనని ఇశ్రాయేలు ఆజ్ఞాపించుము. సాక్ష్యము మందసము ఎదుట వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తలముల వరకు ముఖ్యమైన కట్టడ. ప్రియమైనటువంటి వారులారా, ఈ అహరోనుని అభిషేకించడానికి, దైవజనుడుగా అభిషేకించడానికి ఆయన మీదంట పరిమళ తైలమును ఒక దానిని పోయాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఏంటి ఈ పరిమళ తైలము, ఎందుకు ఆయన మీద పోయాలి అని మనం గమనించినప్పుడు, ఈ పరిమళ తైలం అనేటువంటిది నలుగురు వ్యక్తులను అభిషేకించడానికి ఉపయోగిస్తారు. మొదటిది, రాజులని అభిషేకించడానికి పరిమళ తైలం ఉపయోగిస్తారు. రెండవది, ప్రవక్తలను అభిషేకించడానికి పరిమళ తైలాన్ని ఉపయోగిస్తారు. మూడవది, యాజకులని అభిషేకించడానికి పరిమళ తైలమును ఉపయోగిస్తారు. ఈ ముగ్గురిని అభిషేకించడానికి ఉపయోగించేటువంటి నూనెని అభిషేక తైలము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం దాన్ని గమనిస్తాం. చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయం. నిర్గమకాండము 30వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసమును 500 తులములను, సుగంధము మంచి వాసన వచ్చేటువంటి లవంగ పట్ట సగము అంటే 250 గ్రాములు, అనగా నిమ్మగడ్డితో తయారు చేసిన నూనెను 250 తులముల ఎత్తును, వట్టి లవంగా పట్ట, దీనికి స్మెల్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ లవంగా పట్టని 500 గ్రాములు, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళు అంటే 3 లీటర్లు తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. హల్లెలూయా. ఏంటంట, వీటన్నిటిని తయారు చేసుకొని మిక్స్ చేసి ఒక ఆయిల్ తయారు చేయాలంట, నూనె. దానిని ఏమంటారంటే ప్రతిష్టాభిషేక తైలము అని అంటారు. ప్రతిష్టాభిషేక తైలము అని అంటారు. ఇప్పుడు 29వ వచనం చదవండి. అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠింపవలెను. దేవుని మందిరములో ఉండేటువంటి ప్రతి వస్తువుని అంట ఈ అభిషేక తైలం చేత ప్రతిష్ఠించాలంట. ఆ వస్తువులకి ఏమి తగిలినా కూడా అవి ప్రతిష్ఠితమైపోతాయని దేవుని వాక్యంలో చదువుతున్నాం. 30
మరియు అహరోనును అతని కుమారులను వారు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పొయ్యకూడదు. దాని లాంటి దాని చొప్పున దాని లాంటిది మరి ఒకటి ఏదైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితముగా ఉండవలెను. దాని లాంటిది కలుపువాడు అన్యుని మీద దాన్ని పోయివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలెను. ఇది ప్రతిష్టాభిషేక తైలం. దాంట్లో కొన్ని వస్తువులు ఉపయోగిస్తారు. వాక్యంలో చెప్పబడినటువంటి వస్తువులు మనం చదువుకున్నాం ఇప్పుడు దాకా. దాంట్లో ఆ వస్తువులన్నింటినీ ఉపయోగించి ఒక నూనెను తయారు చేస్తారు. ఆ నూనెతో దేవుని మందిరానికి ప్రతిష్ఠితమైనవి అని వేటి గురించి చెప్తాము. వాటన్నిటిని ఏం చేయాలంట, అలా వాటి మీద చిలకరించి వాటిని శుభ్రం చేయాలి, దాన్ని అభిషేకించడము అని అంట. ఆ తర్వాత ఎవరి మీద ఆ నూనెను పోయాలి అని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆయన అంటాడు, అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారి వలన వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి అంటాడు. ఎవరినంట? అహరోనుని అతని కుమారుల్ని యాజకులుగా ఉండడానికి అభిషేకించడానికి ఏం చేయాలంట, ఆ ప్రతిష్టాభిషేక తైలమును అతని మీద పోయాం. ఇప్పుడు మరలా మనం మరలా వెనక్కి వచ్చేద్దాం. 133వ కీర్తనలోకి వద్దాం. చదవండి ఇప్పుడు మరలా వెనక్కి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత అనేది ఎట్లా ఉంటదంటే, అది ఎవరి తల మీద పోయాలంట? అహరోను తల మీద పోయబడి అది ఎక్కడి నుంచి కారుతుందంట? అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల దాకా దిగజారి పరిమళ తైలము. ఇప్పుడు అభిషేక తైలం అంటే ఏంటో మనం చూసాం. వేటితో తయారు చేస్తారో చూసాం. దాని లాంటిది ఇంకెవరు తయారు చేయకూడదు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ, ఎవరి మీద పడితే వారి మీద దాన్ని పోయకూడదు. మనం ఇంట్లో స్ప్రే వాడుతుంటాం. స్ప్రే మనం వాడుకునేటువంటి స్ప్రే ఇంకెవరన్నా మనం వాడుకునేటప్పుడు వచ్చి ఇడ్లీ నేను కూడా కొట్టుకుంటానంటే మనం దాన్ని ఇస్తాం, వాళ్ళు కూడా కొట్టుకుంటాం. అబ్బా చాలా బాగుంది, ఇది ఎక్కడ కొన్నావు, అడ్రస్ చెప్పు, నేను కూడా కొనుక్కొచ్చుకుంటాను అని అడుగుతాను. ఇది సహజమైనటువంటి విషయం. కానీ దేవుని వాక్యాలు అంటున్నాడు, ఇది అహరోను మీద పోయబడేటువంటి పరిమళ తైలం. దీని లాంటిది ఎవరు తయారు చేయకూడదు. నరుల మీద దీన్ని పోయకూడదు. అట్లాంటి తయారు చేసిన వాడిని చంపేయాలి. ఎవరు తయారు చేయరు. ఎందుకంటే ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి అభిషేక తైలము. ఇది కేవలము అహరోను మీద పోయడానికి ఉపయోగించబడాలి. ఇశ్రాయేలు దేశపు రాజులు ఉన్నారు కదా, వాళ్ళ మీద పోయడానికి ఉపయోగించబడాలి. దైవజనుడుగా వాక్యం చెప్పేటువంటి ప్రవక్త ఉన్నాడు కదా, వారి మీద పోయడానికి ఉపయోగించాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దీన్ని పోయకూడదు. రాజుల మీద పోయొచ్చు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త కొమ్ములో తైలం తీసుకుని వెళ్ళి ఎవరి మీద పోసాడంట? దావీదు మీద అభిషేకించి, సౌలు మీద అభిషేకించి. అందుకే కదా దావీదు అంటాడు, నా గిన్నె నిండి బొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంట. అది అభిషేక తైలం. ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోయకూడదు. ఇక్కడ దైవజనుడు దేంతో పోలుస్తున్నాడు ఐక్యతను అని అంటే, అహరోను మీద పొయ్యబడినటువంటి పరిమళ తైలం అంట. ఎవరి మీద మొదట ఎవరి మీద అంటే ఐక్యత పడవలసింది? అహరోను యాజకుడి మీద మొదట అభిషేక తైలం కుమ్మరించు. నెక్స్ట్ అది ఎక్కడికి వస్తుంది? వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. అది అతని తల మీద పోయబడి ఎక్కడి నుంచి అంట? అతని గడ్డం మీదుగా కారి. ఇప్పుడు నేనంటే షేవింగ్ చేసుకుని వచ్చాను, అహరోను షేవింగ్ చేసుకోడు. షేవింగ్ గడ్డపు ప్రక్కలను గొరిగించుకోకూడదు అని వాక్యంలో ఉంది. షేవింగ్ చేసుకోకూడదు. అది గడ్డ ఇలా పెరిగి
ఇలా ముందుకు వచ్చాం. అహరోను గడ్డం మీదుగా కారి అది ఎక్కడికి వెళ్ళిపోద్దట, అతని అంచుల మట్టుకు, అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం. ఇప్పుడు అహరోను తల మీద పోసిన అభిషేక తైలం గడ్డం మీదుగా కారి అంచుల వరకు దిగజారినటువంటి అభిషేక తైలం సహవాసానికి, ఐక్యతకు ఎట్లా సాదృశ్యం, దాన్ని ఇవాళ మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే ఐక్యత అంటే మీనింగ్ తెలిసిన వాళ్ళు అనైక్యతను ఎందుకు ఉండకూడదో తెలుసుకుంటారు. పోయినసారి మనం వ్యభిచారం గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు దేని గురించి నేర్చుకున్నాం? వివాహం యొక్క గొప్పతనాన్ని గురించి నేర్చుకున్నాం. విభేదాల గురించి మనం నేర్చుకోబోయే ముందు ఐక్యత యొక్క గొప్పతనం గురించి నేర్చుకోవాలి. ఐక్యత యొక్క గొప్పతనం అర్థం కానివాడే వివాదాల్లోనికి, విభేదంలోనికి వెళ్తాడు. ఐక్యత గురించి అర్థమైనటువంటి వాడు వివాదాల్లోనికి పోడు. కాబట్టి ఇవాళ ఐక్యత యొక్క గొప్పతనాన్ని గురించి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటాం. దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం ఏంటంటే అహరోను యొక్క వస్త్రములు. ఏంటంట? అహరోను యొక్క వస్త్రములు. ఎందుకంటే వాక్యంలో ఏమని రాసిందంటే అతని గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని రాస్తుంది కదా. కాబట్టి అహరోను యొక్క బట్టల గురించి మనం ఇప్పుడు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు తెలుసు, అందుకని నాకు తెలిసి చూస్తా ఉన్నాను. అహరోను బట్టలకు కూడా స్పెషాలిటీ ఉంటుందా అని అనుకుంటారా? ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి వాక్యంలో అహరోను యొక్క బట్టల గురించి ఏమి రాస్తున్నాడో మనం చదువుదాం. నిర్గమకాండము 28వ అధ్యాయం. నిర్గమకాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహును, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ దగ్గరికి పిలిపించుము. అతనికి అలంకారము ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ఏం చేయమన్నాడు? ప్రతిష్ఠిత వస్త్రములను, స్పెషల్ డ్రెస్సును ఒకదాన్ని తయారు చేయించి ఇవ్వు. ఎవరికి? అహరోనుకి, అహరోను యొక్క కుమారుడు. వాళ్ళందరికీ స్పెషల్ డ్రెస్ ఉండాలా? వాక్యంలో చెప్తున్నాడు అహరోనుకి మరింత స్పెషల్ డ్రెస్ ఉండాలి. ఏమేమి ఉండాలి? వాక్యంలో మనం దాని గురించి ధ్యానం చేసుకుందాం. దాని గురించి రాయబడినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. 4వ వచనం. పథకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వాళ్ళు కుట్టవలసిన ఏమేమి ఉన్నాయనైనా దాంట్లో లిస్టు చదువు ఇప్పుడు మళ్ళా. పథకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి. ఇవి ఎన్ని వస్తువులు? 6. ఇవి 6 ఖచ్చితంగా దైవజనుడు దేవుని సేవ చేసేటప్పుడు ధరించుకోవాలి. దైవజనుడు దేవుని సేవ చేసేటప్పుడు ధరించుకోవాలి. ఎదురొచ్చే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమో రాత్రులంతా ఏం చేస్తుంటారో నాకు తెలియదు. మందిరంలో కంటుంటారు. పిల్లరా 40 నిమిషాలు మనం వాక్యం గట్టిగా 40 నిమిషాలు కొంచెం స్టడీగా వెళ్తాం వాక్యం. లేదు మీరు చెప్పేది మాకు బోర్ కొట్టి నిద్ర వచ్చేస్తుందని ఇంకో పాస్టర్ని వెళ్ళిపోతుంది. అంతేగాని నిద్రపోకూడదు దేవుని మందిరానికి వచ్చి. వాక్యంలో 6 వస్తువులు. మొదటిది పథకము. పథకం అంటే ఏంటి చెప్పండి? పథకము అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఇక్కడ ఒక ప్లేట్ లాగా ఉంటుంది. మీ డ్రెస్సులకి మధ్య పథకాలు ఉంటుంది. నైటీలకి, డ్రెస్సులకి
ఇక్కడ వరకు సపరేట్గా ఒక కాలు ఎవరు వేసుకోరాలి అయ్యా, ఎవరు వేసుకోరాలి. అది శ్రీ విద్య కొంచెం బెటర్ ఉన్నట్టుంది. ఇక్కడ శ్రీ విద్య చూపించడానికి శ్రీ విద్య కొంచెం బెటర్గా కనబడుతుంది. ఇదే ఆ చున్నీ కొంచెం పక్కకి తీసుకోవాలి కనబడ. సేమ్ అదిగో అది పథకం. ఇటు తిరిగినా దీన్ని పథకము అని అంటాం. ఆ కలర్ సపరేట్గా ఉంది కదా, డిఫరెంట్గా. దాని మీద 12 రత్నాల చేత పొదుగుతారు. 12 రత్నాలు, విలువైనటువంటి రత్నాల చేత దాన్ని తయారు. అట్లే ఉన్నారు. నువ్వు ఒక 5 నిమిషాలు ఉండాలి కోసమా? సరేనా? చదువు 15వ వచనం చదవండి. చిత్రకారుని పదిగా న్యాయ విధాన పథకము చేయవలను, ఎఫోదు పని వలె దాన్ని చేయవలను, బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేరిన సన్నని నారతోను దాన్ని చేయాలి. అది మడవబడి స్క్వయర్గా, చతుర్ముఖంగా, చతురస్రాకారముగా ఉండాలి. అది జానెడు పొడుగు, జానెడు వెడల్పు కలిగి ఉండవలను. దానిలో 4 పంక్తులు, 4 లైన్లు, 4 అడ్డవరుసలు చదువు రత్నములు ఉండినట్లు. ఆ రత్నములు నిలబడడానికి స్పెషల్గా జవను చేయాలి. చల్లగా మాణిక్యము మొదటిది, గోమేధికము రెండవది, మరకతము. ఫస్ట్ లైన్లో ఏముండాలంట? మాణిక్యము, గోమేధికము, మరకతము. మొదటి లైన్లో పద్మరాగము, నీలము, సూర్యకాంతములు. రెండవ లైన్లో గారుత్మతము, యశ్మరాయి, ఇంద్రనీలము. మూడవ లైన్లో రక్తవర్ణపు రాయి, సులేమాను రాయి, సూర్యకాంతములు. 4 సూర్యకాంతం అంటే ఆ సూర్యకాంతం కాదు. సూర్యకాంతం అనేది ఒక మణి, సూర్యకాంత మణి అని చెప్తారు కదా, డైమండ్. ఇవి 12 రాళ్ళని 3 లైన్లుగా 4 లైన్లు, ఒక్కొక్క లైన్లో 3 1 2 3 4 లైన్లు. అట్లా 4 లైన్లు. అమ్మాయి ఎట్లాగైతే చెంకిలు కుట్టుకుందో అట్లాగే 4 లైన్లు 12 డైమండ్స్ని దానిలో పెట్టాలి. ఆ 12 డైమండ్స్ పైన ఇశ్రాయేలు గోత్రాలకు చెందినటువంటి 12 మంది పేర్లు రాయాలి. రూబేను గోత్రము, షిమియోను గోత్రము, లేవి గోత్రము, యూదా గోత్రము. ఇట్లా 12 మంది పేర్లు ప్రింట్ అవుతాయి. దాని మీద 12 మంది పేర్లు ఏమవుతాయంట? ప్రింట్ అవుతాయి. అప్పుడు అహరోను తల మీద పోయబడినటువంటి అభిషేక తైలము అతని గడ్డం మీద నుంచి కాడితే ఎక్కడ పడుతుంది? గడ్డం మీద నుంచి కాడితే చెప్పండి, వద్దామా? ఒక బాటిల్ తైలం లేదు, నీళ్ళు తెచ్చిపోతున్నాం అనుకోండి, ఎక్కడ పడతాయి? నేరుగా నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు ఇట్లా తల మీద పోసాం అనుకో, ఎక్కడి నుంచి పడుతుంది? నేరుగా తల మీద నుంచి పోస్తే నేరుగా వచ్చి ఇక్కడ పడుతుంది. హల్లెలూయా. కూర్చోండి. ఇప్పుడు ఈ 12 రాళ్ళు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములకు సాదృశ్యము. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి జనాభా అంతటికి గుర్తు, ఇశ్రాయేలు దేశంలో ఉండే ప్రజలందరికీ సూచన. ఇప్పుడు అహరోను యొక్క గుండెల మీద 12 గోత్రముల యొక్క భారము ఆయన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు గోత్రముల్లో 12 గోత్రములు ఉంటే ఆ 12 గోత్రముల యొక్క భారము ఎవరి మీద పెట్టాడంటే దేవుడు అహరోను యొక్క గుండెల మీద పెట్టి, అతని గుండెల్లో 24 గంటలు వాళ్ళని గురించినటువంటి ఆలోచన, వాళ్ళని గురించినటువంటి ప్రార్థన, వాళ్ళని గురించినటువంటి భారము, వాళ్ళు పాపము చేస్తే ఆ పాపమును గురించినటువంటి కోపము, రోషము, వేదన అన్ని ఎవరి మనసులో పెట్టాడంటే, ఎవరి హృదయం మీద పెట్టాడంటే దేవుడు అహరోను యొక్క హృదయం మీద పెట్టాడు. ఇప్పుడు అభిషేక తైలం పోయబడిన తర్వాత అది నేరుగా ఇట్లా ఆయన గడ్డం మీదుగా కాలి ఎక్కడ పడుతుందంట? ఈ 12 గోత్రములు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రములకు సాదృశ్యమైనటువంటి 12 డైమండ్స్ ఉన్నాయి కదా, వాటి మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 12 గోత్రముల్లో నుంచి దిగజారినటువంటి వాటన్నిటి మీద తడిచిపోయి వాటన్నిటి మీద అభిషేక తైలం మొదట అహరోను తల మీద పోయబడితే, ఆ అహరోను తల మీద ఉన్నటువంటి అభిషేకం, అహరోను తల మీద ఉన్నటువంటి
ఆశీర్వాదం, అహరోను తల మీద ఉన్నటువంటి ఐక్యత అది ఎలా దిగజారుతుందంటే అతని ముఖం మీద, కళ్ళ మీద, గడ్డం మీద, అన్నిటి మీద కారి ఈ క్రింద ఉన్నటువంటి సహోదరులందరి మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గడిచిన తర్వాత అంట చెప్పారు కదా, అహరోను మీద దేవుడు ఏ అభిషేకం ఉంచుతాడో ఆ అభిషేకం, అహరోను మీద దేవుడు ఏ ఆశీర్వాదం ఉంచుతాడో ఆ ఆశీర్వాదం, అహరోను మీద దేవుడు ఎట్లాంటి ఐక్యత ఉంచుతాడో ఆ ఐక్యత అతని తల మీద నుంచి కారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి పైన పడుతుందంట. అది అతను ఎక్కడికి వెళ్తాడంట, తడిచినటువంటి అభిషేక తైలాన్ని ధరించుకొని దేవుని మందిరంలో ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం ముందు తన చేతిలో ఉన్నటువంటి బల్పశు యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అభిషేక తైలము అహరోనుకే ఇచ్చాడు. కానీ ఆ అభిషేక తైలం అందరి మీద ఎలాగైతే కారుతుందో అవన్నిటినీ దేవుడు అక్కడి నుంచి చూసి ఆ రక్తంలో ఉండబడినటువంటి యేసుక్రీస్తు రక్తంలో ఉండబడినటువంటి పరిశుద్ధతని వీళ్ళందరి మీదకి ఆగ్రహించి వీళ్ళందరినీ క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, 133వ కీర్తన ఏదో 2-3 వచనాలు ఉన్నాయనే నేర్చేసుకుంటాం అని అనుకుంటే కుదరదు. అందులో ఉండబడినటువంటి లోతైన అర్థం ఇది. దిగజారిన పరిమళ తైలం లాగా ఐక్యత అంటే ఇది. ఎవరంటారంట, ఇక్కడ ఉంటారు. ఐక్యత యొక్క విలువ వాక్యం అంటాడు, వీళ్ళందరినీ కలిపేది ఉందే అభిషేక తైలం. ఈ అభిషేక తైలమే ఐక్యత. హల్లెలూయా. ఈ అభిషేక తైలమే ఐక్యత. రెండవ ఉదాహరణ చెప్తున్నాడు అక్కడ, ఐక్యత అంటే ఏంటో రెండవ ఉదాహరణ. మొదటి ఉదాహరణ, అహరోను మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అంగీల అంచుల దాకా దిగజారిన మొదటిది పథకం కదనా. రెండోది ఏంటి, డ్రెస్సులో ఎఫోద్. ఎఫోద్ అంటే ఏంటో తెలుసా, పైన వేసుకునేటువంటి కోట్. లోపల ఒక డ్రెస్ ఉంటుంది, డ్రెస్ పైన వేసుకునే కోట్, దాన్ని ఎఫోద్ అంటారు. తర్వాత ఇప్పుడు నిలువుటంగి పైన నుంచి కింద దాకా, అది పాస్టర్ గారు వేసుకున్నారు చూడండి డ్రెస్, సేమ్ అదే నిలువుటంగి అంటే అది పైన నుంచి కింద దాకా, ఇక్కడ దాకా నేను వేసుకోవాలి దాన్ని. వాస్తవానికి అయితే యాజకుని వస్త్రాలు అంటే అవే పైన నుంచి కింద దాకా, ఇక్కడ దాకా ఒక లాంగ్ ఫ్రాక్, ఇంత పొడవున, దాని కింద అంతా మళ్ళా నేను చెప్పడం కాదు, మీరు చదివితే నేను చెప్తే అన్ని అర్థాలు అనుకున్నారు. ఆడ చదవండి మీకే అర్థం అవుతుంది. ఎఫోదు 5వ వచనం చదివినా, వారు బంగారును నీల ధూమ్ర రక్త వర్ణము గల కోలును సన్న నారను తీసుకొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల ఎఫోదును వేడిన సన్న నారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. దాన్ని కూడా బాగా ఎంబ్రాయిడరీ చేయాలి. చిత్రకారుని పనిగా అంటే బాగా డిజైన్ చేసి ఎంబ్రాయిడరీ చేసి చేయాలి. ఇప్పుడు నిలువుటంగి గురించి మనం మాట్లాడుకుందాం. ముప్పై 31వ వచనం, మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారులతో కుట్టవలెను, దాని నడుమ తలదూర్చుటకు ఉండవలెను, అది చెరగకుండినట్లు కంట కవచ రంధ్రము వలెను, దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను, దాని అంచుల చుట్టూ నీలము, ధూమ్రము, బూడిద రంగు, అలాగే రెడ్ కలర్ రక్తము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమన బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచుల చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దానిని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని
ఆ డ్రెస్ కిందంట లాస్ట్ లో అంచులో ఏముండాలంట దానిమ్మ పండ్లు బంగారు ఒట్టి గంట కాదు బంగారు చుట్టూ డెకరేషన్ ఉన్నారు. యాజకుని యొక్క వస్త్రం ఇప్పుడు అంటున్నాడు అది తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి ఆ ఎఫోదును తడుపుకుంటూ ముందుండేటువంటి న్యాయ విధాన పథకమును తడుపుకుంటూ క్రిందకి అంచుల దాకా దిగజారిన పరిమళ తైలం వలె దైవజనుడి యొక్క సహచర్యంలో దైవజనునితో కలిసి ఉన్నటువంటి సహచర్యంలో ఆశీర్వాదం ఉంటుంది. అదే 133వ కీర్తనలో చెప్తాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత. అది అహరోను మీద పొయ్యబడి అతని గడ్డం మీదుగా కారి అంగీల అంచుల దాకా దిగజారిన పరిమళ తైలం లాగా మొదట దేవుడు ఏ ఆశీర్వాదమునైనా సరే యాజకుడైనటువంటి అహరోను మీద పోస్తున్నప్పుడు అదంట అందరికీ సమానంగా వ్యాపింపు చేయబడాలి. హల్లెలూయా. అందరికీ సమానంగా వ్యాపింపు చేయబడాలి. అతనిలో ఉన్నటువంటి ఆశీర్వాదం మిగిలినటువంటి వాళ్ళందరిలోనికి ప్రవేశించింది. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? దైవజనుని యొక్క హృదయం మీద పేర్చబడినటువంటి న్యాయ విధాన పథకంలో ఉంటారు. అందుకని వారంలో 5 రోజులు మన మందిరంలో మీరందరూ ప్రార్థన చేయాలని వారానికి ఒక రోజు ప్రార్థన చెప్పాం. పోయిన వారం ఎవరు మిస్ చేసినా ప్రార్థన చేయొద్దండి, రాకుండా ప్రార్థన జరగకుండా. ఏమైంది? కొంతమంది అనుకుంటు మేమే కాదు, పోయిన వారం ఇంకొకరు కూడా ఎక్కువ వచ్చినారు, సంతోషం అనుకుంటున్నాం. సహోదరుల ఐక్యత అంటే అర్థం ఇదే. మనం మన కోసం ప్రార్థన చేయడం లే, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వేరే వాళ్ళ కోసం కన్నీరు విడుస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ మన మీద ఉంచుకున్నటువంటి బాధ్యతలాగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ప్రతి శుక్రవారం కూడా మనమందరము ఏకీభవించి ప్రార్థించేటప్పుడు కొన్ని శుక్రవారంలో మనం రెగ్యులర్గా ప్రార్థన చేసే విషయాలు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేస్తున్నారన్న నమ్మకంతో వేరే విషయాల కొరకు ప్రార్థన చేసామ్మా. ఎందుకంటే మిగిలినటువంటి రోజుల్లో మీరు వాళ్ళందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ప్రార్థనలో. కాబట్టి శుక్రవారం వేరే విషయాల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏకీభవించడంలో మీరు సహోదరుల మీద కలిగి ఉన్నటువంటి ఐక్యతని సూచిస్తుంది. నేను చెప్తాను, డ్యూటీకి మానేయండి, ఇబ్బందులు, ప్రార్థనకు మానేయబట్టండి. ఎందుకంటే అది దేవుడు మీ హృదయం మీద ఇతరుల గురించి ఉంచినటువంటి భారము, ఇతరుల గురించి ఉంచినటువంటి భారం. దాన్ని వదులుకోకూడదు సులభంగా. అందుకనే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. పథకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, తర్వాత తలకే ఉండాలంట పాగ, తలపాగ, తల మీద తలపాగ. ఆ తలపాగ మీద ఒక ప్లేట్, నేమ్ ప్లేట్ చదువు. తలపాగ జట్టియు ఉండాలి. తలపాగ, ఆ తలపాగ మీద ఒక ప్లేట్ ఉంటుంది, బంగారంతో తయారు చేసిన ప్లేట్. దాంట్లో ఏమని రాసి ఉంటుందంటే యెహోవాయే దేవుడు అని రాసి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు తల మీద అభిషేక తైలం పోసినప్పుడు ఆ తలపాగ మీద నుంచి ఈ ముందున్నటువంటి ఆ బంగారు ప్లేటు, దాని మీద నుంచి అతని ముఖం మీద నుంచి ఈ 12 గోత్రములకు సంబంధించినటువంటి ఆ డైమండ్స్ అన్నిటి మీద దేవుని అభిషేక తైలం ప్రవహించినప్పుడు వాక్యములు అంటాడు ఏముండాలంట? సహోదరుల ఐక్యత ఉన్న చోట ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంట. చదువుదా 3వ వచనంలోని 2-3 లైన్స్ చదువుకుందాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడైతే
సహోదరుల ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సంఘంలో ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సంఘంలో సహవాసం ఉంటుందో అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదము, నిత్య జీవం. హల్లెలూయా. ఆశీర్వాదము. మీరు ఆశీర్వదించబడాలని అనుకుంటున్నారు కదా, ఏం కలిగి ఉండాలంట? ఐక్యత. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం లేదు. మీరు ఏమైనా చేయండి కదా, ఐక్యత లేకపోతే ఏముండదంట? ఆశీర్వాదము ఉండదు. వాక్యం అంటున్నాడు, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, నిత్య జీవం కూడా ఐక్యత కలిగి ఉన్న చోట ఉండాలని యెహోవా ఆజ్ఞాపిస్తుంది, సెలవిస్తూ. దేవుడు అంటున్నాడంట, ఎక్కడైతే సహోదరులు ఐక్యతగా కూర్చొని ఉంటారో దేవుడు అన్నాడంట, ఆశీర్వాదమా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆశీర్వాదమా, ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి కూర్చో ఉంటారో వారి మధ్యలోకి వెళ్ళిపో నువ్వు అన్నాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆశీర్వాదం వెళ్ళకుండా ఉంటుందా? హల్లెలూయా. నువ్వు నేనన్నా పోకుండా ఉంటాం, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఏది మాట్లాడకుండా ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సహవాసం ఉంటుందో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు సహోదరులు కూడి ఉంటారో, దేవుడు అన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఉంటాను కాదు, ఉన్నాను. దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉంటారో వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆశీర్వాదం ఆయన ఉన్న చోట ఉంటుంది, నిత్య జీవం ఆయన ఉన్న చోట ఉంటుంది. వాక్యం అంటున్నాడు, నేను మీతో ఉంటాను. అందుకే మనం ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు అక్కడ ఐక్యత, సహవాసము ఉంటుంది. అందుకని అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఇలా అంటారు, చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును దేని ఏందంటాడు? సహవాసమందు. ఎలా ఉన్నారంటే సంఘంలో? చెప్పండి, ఎలా ఉన్నారంట? చెప్పండి. సహవాసం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారంట? ఎంతమంది తెలుసా వాళ్ళు? ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? చదువుమా, పైకి వెళ్ళి 38, 39 వచ్చినారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరములు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తమ ఎత్తుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇంకా అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారి, మూర్ఖులైనటువంటి ఈ తరం వాళ్ళలాగా మీరు ఉండబాకండి, వాళ్ళకి వేరుగా ఉండి రక్షణ పొందండి అని హెచ్చరించెను. కాబట్టి ఆయన వాక్యమును అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఎంతమంది ఉన్నారంటే చర్చిలో? దానికి ముందు 120 మంది ఉన్నారు. దానికి ముందు ఆల్రెడీ చర్చ్ మెంబర్స్ ఎంతమంది? 120 మంది. ఇప్పుడు ఎంతమంది చేర్చబడ్డారంట? 3000 మంది. 3125 మంది కూర్చున్నారంట ఒక చర్చిలో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 3120 మందిని కూర్చొని పెడితే అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళందరూ అంటే చదువుమా. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. విశ్వసించిన వాళ్ళందరూ ఒక్కటిగా కూర్చొని తమకు కలిగినదంతయు ఒక్కటిగా ఉంచుకున్నారు. వారు తమ చరస్థితి ఆస్తులను అందరికీ వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. మరియు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి.
మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరిలో బాప్తిసం పొంది రక్షించబడినటువంటి విశ్వాసులు వాక్యంలో అంటున్నారు, వాళ్ళందరూ అంట 3,000 మంది ఇంచుమించు బాప్తిసం పొందితే వీళ్ళందరూ అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, చెప్పండి, ఎడతెగక సహవాసం, ఐక్యత, మానకుండా కూడుకునేటువంటి అనుభవం, ప్రతి దినము మానక. అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయో సమిష్టిగా ఉంచుకొని, ఇది కాకుండా వారు తమ స్థిరాస్తులన్నింటినీ అమ్మేసి అందరికీ అక్కర కొలది పంచిపెట్టి వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ సంఘం సహవాసం కలిగినటువంటి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఆ టైంకి మనం వాక్యం చదువుతున్న ఆ టైంకి 2వ వచనం 42వ వచనం టైంకి 3,125 మంది విశ్వాసం. మనం గట్టిగా 125 మందిని కూడా లేవు. 3,125 మంది విశ్వాసులు సహవాసం కలిగి, ఐక్యత కలిగి, ఉండిందంతా అమ్మేసుకొని అందరూ ఒకటేరా ఈరోజు ఉంటాం రేపు చచ్చిపోతాం, ఉన్నంతకాలం అందరూ సమాధానంగా ఒకే రకంగా బ్రతుకుతామని ఉన్నవన్నీ అమ్మేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని బయటకు వచ్చేసి వాళ్ళందరూ సమాధానంతో బ్రతికిరి అని వాక్యంలో చూస్తుంది. 3,125 మంది సహవాసం కలిగి ఉంటే 125 మందిని కూడా లేవు. మనం పిల్లా జిల్లా మొత్తం లెక్కేస్తాం. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళే 3,125 మంది అంట. బాప్తిసం తీసుకోకుండా ఉండే పిల్లా జిల్లా లెక్కేస్తే ఇంకెంతమంది ఉంటారో వీళ్ళందరూ కలిసి అంట ఏక మనస్సుతో, హల్లెలూయా, వీళ్ళందరూ కలిసి ఎట్లున్నారంట. ఇది కదా సహవాసం అంటే, ఇది కదా ఐక్యత అంటే. 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో, మీరుంటే వస్తాం లేకపోతే లేదు కాదు, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ, ప్రతిరోజు తప్పక కూడుకొంచు ఇంటింట్లో రొట్టె విరుస్తూ, ఎవరింట్లో వాళ్ళు సహవాసంగా కూడుకొని ఏ ప్రాంతంలో ఉంటే వాళ్ళు రొట్టె విరుస్తూ దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొంచు. ఆనందంగా, సంతోషంగా. సహవాసం లేకపోతే ఏం ఆనందం ఉంటుంది? సహవాసం లేకపోతే ఏం ఆనందం ఉంటుంది చెప్పండి. మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. మొలకల్పూడి అక్క ఉంది, అక్కని పిలిచినాను. అక్క అనారోగ్యంతో ఉండి రాలేకపోతే పర్వాలేదు, అక్కడికి బాగలేదులే రాలేకపోయింది అనుకుని మనం వండుకున్నటువంటి ఆ ముద్దని ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు పోతుంటే ఆ అక్కకు ఒక ముద్దు పంపిస్తాం అని అనుకుంటాం. ప్రేమ ఉంటుంది. హల్లెలూయా అనుకుంటామా లేదా? మనం ఇష్టపడేవాళ్ళం అయితే. మన ఇంట్లో ప్రార్థన జరిగింది, అక్కడిని పిలిచాం, అక్కడ రాలేకపోయింది, అనారోగ్య పరిస్థితి వల్ల రాలేకపోయింది. మనకు తెలిసే సంగతి, మనకు ఒరి అక్క రాలేకపోయింది మన ఇంట్లో ప్రార్థనకి, సరే మనం అందరం తింటున్నాం, అక్క ఒకటే మన సహవాసంలో ఈరోజు రాలేకపోయింది అని మనం వండుకున్నటువంటి ఆ కొంచెం ముద్దలో కొంచెం తీసిపెట్టి ఎవరిని అటువైపు వెళ్తుంటే అక్కడికి కొంచెం దీన్ని ఇచ్చేసానండి అని చెప్తాం. రాలేకపోయింది కాబట్టి దాన్ని ఏమంటారు చెప్పండి? అక్క రాలేకపోయింది, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం తెలుసా? రాలేదా, జరగదు వాళ్ళ ఇంట్లో ప్రార్థన గెలవుతానన్నా చూస్తాను నేను. వాళ్ళ ఇంట్లో కూడా జరగకుండానే పోతుందా? చూస్తాను. ఇది మన సహవాసం. ఎవరి సహవాసం ఇది చెప్పండి? మన సహవాసం. మీరు ఏ సహవాసంలో ఉన్నారు? ఏ ఐక్యతలో ఉన్నారు? ఒకే గ్రామం, ఒకే ప్రదేశం. మళ్ళా మనం అందరం చెప్పుకునేటప్పుడు వాళ్ళు మా కట్ట చుట్టాలు, ఈ విప్పు చుట్టాలు అన్నీ చుట్టలే.
పీడీలు సొప్పులు. కానీ సహవాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం సహవాసం, మీ సహవాసం ఏట్లో వేయడానిక మీ సహవాసం? సంఘంలో ఉండేటువంటి సహవాసం ఎట్లుండాలో తెలుసా? ఏది ఏమైనా కానీ పౌరు భక్తుడు అంటాడు ఇంకో చోట, అయ్యో ఇద్దరు తగులు పెట్టుకుంటున్నారా మీరిద్దరు, వచ్చే వారం వస్తుంది దాంట్లోకి, మీరిద్దరు తగులు పెట్టుకుంటున్నారా? తగులు పెట్టుకునేటప్పుడు ఫలానా అని నాది తీసేసుకుని బాధపడతా ఉండవా? దానికి ఎవరెవరికో అన్యులకు పోయి చెప్పుకొని, ఇదిగో ఫలానా నాది తీసేసుకునింది, ఫలానా నాది తీసేసుకునింది అని అందరికీ చెప్పుకుంటా ఉన్నావా? పౌరు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఇట్లా అందరి దగ్గరికి పోయి చెప్పుకొని నీ సహోదరుడు నీది దొంగిలించాడని 10 మందికి చెప్పుకొని దేవుని నామాన్ని అవమానపరచడం కంటే నీ సొత్తు మొత్తం పోయడం లేదు కదా. అది సహవాసం. ఏం సహవాసం నీ సహవాసం? కూల్ డ్రింక్లు సగం వేయడానికి కష్టం. కూల్ డ్రింక్ బాటిల్లో సగం వేయడానికి కష్టం మన సహవాసం. ఏ సహవాసం ఉన్నా అవును, మీ సొత్తులను అపహరించనివ్వడం వేరు కదా. అట్లా ఉండడం కంటే మాటల్లో చూస్తే ప్రేమ పొంగిపోతుంటుంది. ఓవర్ఫ్లో అయిపోయిన ట్యాంక్ ఎక్కడ పొంగిపోతుంది అట్లా. క్రియల దగ్గరికి వచ్చేటప్పటికే అమ్మో, ఇంట్రొడక్షన్ అయిపోతుంది. ఐక్యత, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ఐక్యత కలిగి ఉండడం అంటే అది. ఒక దైవజనుడు ఉంటే దైవజనుడికి సంబంధించి అతని హృదయం మీద ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒకే ప్లేట్లో లేదా ఒకే క్లాత్ మీద ఎట్లాగైతే అమర్చబడి ఒకదాని పక్కన ఒకటి అమర్చబడితే చూడడానికి ఎంత సౌందర్యంగా ఉంటుందో, ఆ లైటింగ్ అంతా దాని మీద పడితే ఎదురుగా ఉన్నటువంటి వాడు కళ్ళు చెదిరిపోతాయంట. డైమండ్స్ కదా అవి, వాటి మీద లైటింగ్ పడితే ఎదురుగా చూసేవాడిని కళ్ళు అట్లే చెదిరిపోతాయంట. అది కదా సహోదరుల ఐక్యతలో ఉండేటువంటి గొప్పతనం. మన చర్చ విశ్వాసులే, వాళ్ళ ఇంటికి మనం పోం, మన ఇంటికి వాళ్ళు రాడు. మళ్ళా మనం పేరుకి చెప్పండి క్రైస్తవులు కాకి కూడా బాగుంది. దానికి తెలుసు పాపం, ఈ ఇంటికాకి ఆ ఇంటి మీదకి, ఆ ఇంటికాకి మళ్ళా మనం వాక్యం వినడము, వాక్యం చెప్పడము అబ్బో మన తర్వాత ఎవరైనా, కానీ చేసే దగ్గరికి వచ్చేలేకే ఐక్యత లేనటువంటి క్రైస్తవం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. దేవుడి పేరు చెప్పుకొని ఎందుకని కదా దేవునికి అవమానం తేవడం. దేవుడి పేరు చెప్పుకుంటుంటే ఒక దగ్గర కూర్చొని ప్రార్థనలో ఉండలేకపోతుంటే, ఒకే ఇంట్లో ఒకే గ్రామంలో జరిగేటువంటి సహవాస కూటానికి ఒకరినొకరు పెంచుకోలేకపోతుంటే, ఒకరితో ఒకరి కలిసి సంతోషంగా గడిపి జీవించలేకపోతుంటే, మరి ఎందుకని కదా మనం అందరం క్రైస్తవులు అని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలము అని చెప్పుకోవడం. అది దేవుడికి అవమానకరం కదా. అందుకనే అంటాడు, దేవుడిని అవమానించడం కంటే మీ సొత్తుల్ని కూడా ఎత్తుకుపోయి నేను పోతుందాడు, ఆ దరిద్రం వదిలిపోతుంటాడు. రేపు వారం మనం దానిలోకి వెళ్తాం. ఇప్పుడు నేను దానిలోకి డిస్కషన్లోకి వెళ్ళట్లా. ఇది ఐక్యత, ఇది సహవాసం. దైవజనుడితో కూడా చేర్చబడినటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క సమూహము కలిస్తే దేవుని ఎదుట ఎలా కనబడుతుందంట, అది దేవుడికి ఎలా కనబడుతుందంటే మనోహరముగా కనబడుతుంది. హల్లెలూయా. ఎంత బాగుంటుందంటే హెర్మోను కొండల మీదకి దిగివచ్చు మంచు వలె.
చదువు ఆ వచ్చిన కూడా చదువు. సియోను కొండల సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె. టీవీలో అప్పుడప్పుడు చూస్తా ఉంటాం. శీతాకాలంలో కాశ్మీర్లో మంచు కొండల మీద ఏం పడుతూ ఉంటుందంట, దాన్ని చూడడానికి కొన్ని వేల కొద్ది జనాలు వెళ్తారు అక్కడికి, నేరుగా వెళ్ళి చూడడానికి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది. సహోదరుల ఐక్యత అంతకంటే బాగుంటుందంట. దేవునికి ఏది అందంగా కనబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనకు ఈ ఆరు పొద్దున్నే సహవాసంగా ఉన్నాడు, సాయంత్రం దాకా సహవాసంగా ఉంటాడని నమ్మకం పరిస్థితులు అయిపోయినాయి. పొద్దున్నే భలే ఫ్రెండ్స్ ఉంటారు, సాయంత్రం ఇంటికి వచ్చేలేక ఎడమొహం పెడమొహం. పొద్దున్నే అతుక్కొని ఒకటే బండి మీద ఇరుక్కొని పోతారు. ఒరే 2 బండ్లు వద్దురా, 4 బండ్లలో పోదాము, ఇరుక్కొని ఎందుకురా అంటే మేము వచ్చేస్తాం. ఆ సిబిసికి ఎక్కడన్నా పేరు పెట్టుకో మాద్రాజు నింపుకో పోయేటప్పుడు 2 బండ్లలో 6 మంది పోతారు. రిటర్న్ వచ్చేటప్పుడు బండ్లు సాగు. ఎందుకంటే 3 ఎక్కడిప్పుడు సహోదరులకు ఏమైపు ఉంటుందంట, ఎడమొహం. ఇందాక 3 కాదు 4 ఎక్కినా కూడా బండిలో సరిపోతాయి. ఇప్పుడు 2 కూడా సాగు బండి. ఏం ఐక్యత, ఏం సహవాసం. అంతసేపు ఆశీర్వాదం, శాశ్వత జీవం ఎక్కడ ఉండాలంట? సహవాసం ఉన్న చోట ఉంటాయండి. ఆ సహవాసం లేనటువంటి జీవితం ఎందుకు చెప్పండి? చిన్న విషయానిక దేవుడు అంటే ఆస్తి మొత్తం పోయినా కూడా వదలబాకు ఫ్రెండ్షిప్ని, సహవాసాన్ని. దాన్ని వదిలేసుకునే దానికంటే నువ్వు దేవుడు పెట్టిన చెప్పుకోకుండా బతుకు సాగు అని అంటాడు దేవుడు. ఇప్పుడే మౌనంగా అయిపోతుంది, వచ్చే వారం ఏమైపోతుంది నాకు. నెక్స్ట్ వీక్ ఇంకా ఏం స్టార్ట్ కాదంట. వచ్చే వారం అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఐక్యం వచ్చే వారం చెప్తానన్నాడు, ముగిపోయిపోకండి. విషయం అదే. వచ్చేవారం నాకు తెలుసు ఎవరెవరు వాక్యం వినాల్సి వస్తుందో వాళ్ళందరినీ దేవుడు గుర్తుపడుతూ నాకు కూర్చోవాలి. నాకేం తెలుసు. ఆశీర్వాదము, శాశ్వత జీవము, సహవాసం ఉన్న చోట ఉండాలి. ఈ రోజున ఒకే ఊర్లో 4-5 సంఘాలు ఎందుకు వెళ్తున్నారు జనాలు? ఒకే దగ్గర కూర్చోలేకుండా పోవడానికి కారణం ఏంటి? సహవాసం లేదు. సహవాసం లేకపోతే, ఐక్యత లేకపోతే దేవుని ఆశీర్వాదం నువ్వు 100 చర్చలు తిరిగాక నీకు దొరకదంతే. సహవాసం లేదు దగ్గర దేవుడు ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండించడు. అది వాక్యంలోనే చెప్తున్నాడు. ఆ సహవాసం లేని చోట ఉపయోగం ఏమని చెప్పండి? దేవుడి ఎదుట మనం అందరం సహవాసం కలిగి కనబడితే అది చాలా అందంగా ఉంటుందంట. దేవుని దృష్టి మనోహరమైనది. ఎంత మేలు, ఎంత మనోహరం. సియోను కొండల మీద పడుతున్నటువంటి హెర్మోను మంచి అట్లా కురుస్తుందో అట్లుంటుంది చూడడానికి. దాన్ని చూసంటే దేవుడు సంతోషించి ఆశీర్వాదాన్ని పంపించేస్తాడంట. హల్లెలూయా. అందుకే ఐక్యత కలిగి ఉందాం, సహవాసం కలిగి ఉందాం. దేవుడిలో ఒకరినొకరు హత్తుకొని జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా లేకపోతే మనం ఎంత దగ్గరగా చర్చిలో కూర్చున్నా ఉపయోగం లేదు. ఎన్ని వాక్యాలు ఎన్నో ఉపయోగం లేదు. ఎన్ని పాటలు పాడినా ఉపయోగం లేదు. ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసిన ఉపయోగం. రేపు వారం సంఘంలో సహవాసం ఎలా, ప్రస్తుతం సంఘంలో సహవాసం ఎలా ఉండాలి, మనం ఎందుకు ఉండలేకపోతే జ్ఞాపకం చేసుకుని మారు మనసు తెల్లంచండి, ప్రార్థన చేస్తున్నాం.